తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక అంశానికి సంబంధించి ఒక సంచలన తీర్పే ఇచ్చింది. వాస్తవానికి ఇది కంప్లీట్‌గా మీడియాలో అంటే చాలాసార్లు కోర్టుల్లో కొన్ని కేసులు ఉన్నప్పుడు, అవి కోర్టుల్లో కొనసాగుతున్నప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద న్యాయపరంగా మీడియా అయితే ఇన్వాల్వ్ అవ్వదు. మీడియానే కాదు ఎవరో మాట్లాడరు. దాని మీద మాట్లాడకూడదు కూడా. కొన్ని కొన్ని ఆంక్షలుంటాయి. ఒక రకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీడియా స్వేచ్ఛని హరిస్తున్నారా ఈ నిబంధనలతో అనే ప్రశ్న కూడా వస్తుంది. తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో వికీమీడియా అలాగే ఏఎన్ఐ మధ్య ఇలాంటి ఒక సంఘర్షణ వాతావరణమే ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో అయితే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నేపథ్యంలో దాన్ని అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇక్కడ సంచలన తీర్పిచ్చింది. మీడియా స్వేచ్ఛను హరించొద్దు అని చెప్పింది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా సరే మెరుగుపడాలి అంటే ఇలాంటి చర్చలు జరగాలి. దాని మీద చర్చలు జరిగినప్పుడే ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం వస్తుంది. ఇటువంటి సమయంలో మీడియా స్వేచ్ఛను హరించొద్దు, వాళ్ళని చర్చలు జరపనివ్వండి అంటూ ఆ కింది కోర్టు ఇచ్చిన తీర్పునైతే కొట్టేసింది. ఒక రకంగా ఇప్పుడు అంటే దీని ద్వారా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మీడియాలో చాలా వరకు ఇప్పటి వరకు కొన్ని కొన్ని అంశాల మీద పెద్దగా మాట్లాడడం, పెద్దగా చర్చించం. కానీ ఈ తీర్పుతో ఇక నుంచి కొన్ని కొన్ని మార్పులు రాబోతున్నాయా? అంటే విమర్శలను స్వీకరించమంటుంది సుప్రీంకోర్టు, చర్చల్ని జరపనివ్వమంటుంది. ఒక రకంగా ఇది ఏదంటారు ప్రెస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి ఆర్టికల్ 19A సంబంధించి ఓకే, దాని పరిగణలో తీసుకున్నారా లేదా అని ఒకటి. ఆ ఫ్రీడమ్ అనేది ఇక మీద నుంచి ఉండబోతుందా ఈ సుప్రీంకోర్టు తీర్పుతో? ఈ తీర్పుని ఎలా చూడాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే నేను మరి దీని మీద మళ్ళీ వెళ్తే ఇక్కడ కూడా ఏమన్నా కోర్టు ఉల్లంఘన ఎన్నో వస్తుందేమో, కానీ మీడియా నోరు నొక్కేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో. మనం గట్టిగా మాట్లాడలేం, గట్టిగా చర్చించలేం. లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ కోర్టు ఉల్లంఘన, నిబంధనల ఉల్లంఘన ఇవన్నీ వస్తాయనేది. ఇప్పుడు తాజా తీర్పుతో ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా? సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది? ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దాంట్లో ఒక క్లియర్ కట్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏం కాదు, ఉన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. న్యాయం అనేటటువంటిది న్యాయమూర్తి ఆధారంగా మారుతూ ఉంటుంది అన్నటువంటి ఒక నానుడి పుస్తకాల్లోనే ఉంటుంది. అక్కడ అంటే ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి చూసిన దృక్పథం సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గరికి వెళ్తే కొట్టివేయబడుతోంది కదా. కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉరిశిక్ష పడ్డోడికి అసలు నిరపరాధిగా హైకోర్టు వదిలేస్తుంది, హైకోర్టు నిరపరాధిగా వదిలేసినోడిని సుప్రీంకోర్టు శిక్షిస్తోంది. అంటే న్యాయం అనేటటువంటిది న్యాయమూర్తి చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నది సామాజిక చర్చనీయాంశమైన కోణం. ఇది న్యాయ వ్యవస్థ నమ్ముతుంది, డెమోక్రటికల్ ప్రిన్సిపల్ అది. న్యాయస్థానాలు మొదటి నుంచి కూడా ప్రో డెమోక్రసీ. ఇందులో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచు, దూషించక, అట్లాగే న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించబాక, అంతే. తీర్పుని ఇప్పుడు ఒక డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే నీకు ఒక 3 రోజులు ఆపరేషన్ చేయబోతే చచ్చిపోతావు అంటారు. ఇంకొక డాక్టర్ గారు ఎవరయ్యాట చెప్పింది నీకు అంటారు. ఈ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి మీద కేసు పెట్టడు, కాంట్రడిక్ట్ ఉంటుంది అంతే. అట్లాగే ఒక న్యాయమూర్తి చూసిన దృక్పథం వేరు, ఇంకొక న్యాయమూర్తి చేసిన దృక్పథం వేరు. ఆ కేసు తీవ్రతని ఇది దృక్పథంలో తేడా తప్పించి మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండదు, అంటే దుర్బుద్ధి ఉండదు అందులో. అది మనం గ్రహించాల్సి ఉంది వ్యవస్థలో. ఇప్పుడు మనం కింద కోర్టు తీర్పు మీద పై కోర్టుకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తిని మనం తప్పుపడుతున్నాం అక్కడ, ఆ ఇచ్చిన తీర్పుని. అంతేగాని న్యాయమూర్తిని వ్యక్తిగతంగా తప్పుపట్టట్లా. రెక్లెస్ గా చేశారండి, లేకపోతే సరిగ్గా మేము చెప్పేది వినలేదండి అని పైకోర్టుకి వెళ్తారు. దానికి శిక్షించదు పైకోర్టు. ఓహో అవునా, ఏది తీసురా అని చెప్పి కొన్నిసార్లు కొట్టేస్తుంది. ఆ కింద న్యాయమూర్తి కరెక్ట్గానే చెప్పాడయా, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించుకున్నది తీర్పు కాదు పో అంటది. అలా కాదు, వాళ్ళు సరిగ్గా వీళ్ళు చెప్పినట్టే అబ్జర్వ్ చేయలేదు అని ఆ న్యాయమూర్తి పొరపాటు చేశారు కాబట్టి మేము ఇది వేస్తున్నామని కొన్నిసార్లు అందరి న్యాయమూర్తులు ఇది గుర్తుపెట్టుకోండి మేము చెప్తుందని కూడా సర్క్యులర్ ఇస్తారు అనేక సార్లు. అట్లాగా ఇక్కడ న్యాయస్థానం నిన్న చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే చర్చనీయాంశం. ప్రజాస్వామ్యం బలపడేది చర్చల ద్వారా. ఇప్పుడు కొలీజియం అనేది ఎందుకు వచ్చింది? చర్చల కారణంగానే వచ్చింది. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో
ఎలాంటి విచిత్రమైన రిక్రూట్మెంట్ జరిగేదంటే ఉమ్, ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ ఉమ్, ఆయన పదవీ కాలం అయిపోయాక ఆయన్ని పోనీ ఆయన ఈ బిఎల్ చదవటము జ్యుడిషియరీలో జడ్జిగా పనిచేయడము హైకోర్టులో లాయర్గా పనిచేయడం ఇది కూడా చేయలే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఓకే అంటే తెలుసు కదా మన ఈ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఉమ్, ఉమ్, అతనికి ఏకంగా న్యాయమూర్తిగా పోస్టింగ్ ఇచ్చేశారు. ఉమ్, ఏంటయ్యా అంటే ఆయనకి ఈ న్యాయస్థానాలతో అప్రోచ్ అయ్యే విధానం తెలుసట. ఉమ్, అందుకని అతనికి ఇచ్చేశారు పోస్టు. ఉమ్, ప్రభుత్వం చేతిలో ఉంది అప్పుడు ఉమ్, ఇచ్చేశారు. ప్రధానమంత్రి చెప్తే రాష్ట్రపతి సంతకం పెట్టేస్తారు. స్టాంప్ అంతే, రబ్బర్ స్టాంప్. ఆయన ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ మీద కేసులన్నీ కొట్టేసి ఉమ్, ఆ తర్వాత 2 ఏళ్లకు ఏమో రిటైర్ అయ్యాడు. ఓకే ఉమ్, బయటికి రాగానే మళ్ళీ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఉమ్, ఇలాంటి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిన సందర్భాలు బోల్డు. అవును ఉమ్, అలాంటి వాటికి అది చర్చ జరిగింది సమాజం పెద్ద ఎత్తున. ఉమ్, ఉమ్, ఆ చర్చల కారణంగానే ఎవరు ఎందుకు తమని ఇట్లా రిక్రూట్ చేస్తున్నారు తప్పుగా అంటే, లేదా కొన్నిసార్లు చీఫ్ జస్టిస్ అవ్వాల్సిన ఆయన్ని ఆపేసింది ఇందిరాగాంధీ. ఓకే ఇద్దరు సీనియర్లని 3 సీనియర్లని కాదని 4th ఆయన్ని తీసుకొచ్చి పెట్టింది. ఎందుకు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో తప్పు చేసిందని ఆవిడ దానికి శిక్షించినందుకు. ఉమ్, ఆ తర్వాత అతన్ని ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా అడ్డుపడింది. ఉమ్, చివరికి ఆయనకంటే జూనియర్ని చీఫ్ జస్టిస్గా చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్, అంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు మనల్ని డిసైడ్ చేస్తారా న్యాయాన్ని, ఉమ్, కాబట్టి మమ్మల్ని మేము నియమించుకుంటామని చెప్పింది. ఉమ్, ఈ నియమించుకునే కోణంలో కొన్ని లోపాలు వస్తే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. మా లోపాలేంటో చూపెట్టండి అని చెప్పి ఉమ్, చూపెడుతున్నప్పుడు ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్యన ఒక న్యాయమూర్తికి సంబంధించిన కొడుకుని వీళ్ళు ఓకే చేశారు. చేస్తే ఉమ్, కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించాల. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆయన హోమోసెక్సువల్ అని తేలింది. ఉమ్, అది వ్యక్తి సంబంధమే తప్పించి దాని కారణంగా ఆపడానికి వీల్లేదని న్యాయస్థానం కొలీజియం ఉమ్, లేదు, అట్లాంటి దాన్ని ఆపుతామని వాళ్ళు చాలా రోజులు నడిచింది. చివరికి ప్రభుత్వ పంత నెగ్గింది, ఒప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్, ఇక్కడ అదొక సంఘర్షణ నడుస్తోంది. అంటే ఉమ్, సైద్ధాంతిక సంఘర్షణ ఇది, లేదా రాజ్యాంగపరమైన వ్యవస్థల మధ్యన నిర్మాణాత్మకమైన సంఘర్షణ జరుగుతోంది. ఇది డెమోక్రసీకి మంచిదే, ఉమ్, మంచిది. ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలు చర్చించుకోవడం. అట్లాగే తీర్పులలో కూడా ఫ్రమ్ ద బిగినింగ్ న్యాయ వ్యవస్థ చెప్పేది ఏంటంటే తీర్పు మీద చర్చించు, నువ్వు ఉమ్, తీర్పు మీద చర్చించు, తీర్పులోని అంశం మీద కూడా చర్చించు, ఉమ్, కానీ దూషించక ద్వేషించక. ఉమ్, ఇది చెప్పేది వాళ్ళు. అది ఇప్పుడు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశారంతే. సార్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలా కోర్టులు ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చెప్పినప్పుడు వికీమీడియాకి ఈ ఏఎన్ఐకి మధ్య ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు పెట్టిన కంటెంట్ని వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాలని అవి డిలీట్ చేసేయాలి, ఇమీడియట్గా తీయించండి అనే ఆదేశాలు ఇవ్వాలంటూ వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫస్ట్ వాళ్ళు చెప్పేశారు. దాని మీద వాళ్ళు వికీమీడియా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అదే, అంటే కోర్టులకి ఆ పరిధి లేదు, మీడియాలని మీరు ఆ కంటెంట్ డిలీట్ చేయండి అనో తీసేయండి అనో అదే చెప్పే పని కోర్టుది కాదు అని చెప్పడం ఒక రకంగా అది స్వేచ్ఛ ఇవ్వడమా, లేదంటే ఈ కేసుకు సంబంధించి అక్కడ న్యాయం జరిగిందా వాళ్ళకి? ఈ కేసు వరకుగానే చూడాలి అది. ఇంకోటి ఒక ఆస్పెక్ట్లో నేను మెచ్చుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకా కాస్తో కోస్తో హోప్ ఇస్తోంది. అదే ఏది మీడియాకి. ఇదివరకు ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ అయినప్పుడు అయినా లేకపోతే కొన్ని యూట్యూబర్లు ఇట్లాంటి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని మందలిస్తూనే విడిచిపెట్టమంది. భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి. అంటే అక్కడ భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని ఎదుటి వాళ్ళు ట్రీట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పాలస్తీనా అనుకూల ఉద్యమాలు చేస్తారండి, మెజారిటీ ప్రజలకు నచ్చదు. అట్లాగే దాన్ని ఏమంటారు, భారత వ్యతిరేక నినాదాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేమి నేరం కాదు, వాళ్ళకి సంబంధించిన భావం అని. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రజలు తప్పు పడతారు. కానీ అదేం చూస్తుంది, హక్కేంటి, నిషేధం లేదు కదా, చట్ట ప్రకారం నిషేధించు నువ్వు.
అప్పుడు ఆ చట్టం రాజ్యాంగబద్ధమో కాదో మేము తేలుస్తాం. అవును. అంతేగాని నువ్వు చట్టంలో లేకుండా శిక్షించద్దు అంటది. అంటే ఇది మన ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యం అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్. కొన్ని వందల వేల జాతులు, భాషలు, సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో ఇవాళకి కలిసి ఉన్నాము అంటే మన రాజ్యాంగం, అది రూపొందించిన తీరు, దాన్ని ఆచరణలో పెడుతున్న జనం, దీనికి సేఫ్ గార్డుగా ఉంటున్నటువంటి న్యాయ వ్యవస్థ. మన కోపం వస్తుంది మన ఇంట్లో మన తండ్రి మీదనో తల్లి మీదనో ఒక్కోసారి అలిగినప్పుడు, మనకు నచ్చినట్టు లేనప్పుడు. అట్లాంటి తండ్రి పాత్రలో మందలిస్తుంది అది. అదే సందర్భంలో తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తారు, అట్లాంటి తప్పు సరిదిద్దుకుంటుంటుంది. అంతే తప్పించి మనం తల్లిదండ్రులు నువ్వు నాకు అమ్మవు కాదు, నువ్వు నాకు నాన్నవు కాదని చెప్పం. అట్లాగే మన న్యాయ వ్యవస్థ మనకి బాధ్యతాయుతమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి ఇవాళ ఉన్నటువంటి డెమోక్రసీలో డిక్టేటర్షిప్ పెరుగుతున్న రోజుల్లో, పొలిటికల్ గవర్నెన్స్ పెరుగుతున్న రోజుల్లో, పొలిటికల్ వెంజెన్స్ పెరుగుతున్న రోజుల్లో ప్రతీకార ధోరణి ఇవాళకి సేఫ్ గార్డ్ చేస్తుంది. అది దానికి సాక్ష్యం ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు. కానీ ఒకటి సార్, అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు న్యాయపాలన లేదంటే పత్రికా స్వేచ్ఛ మధ్య ఒక సమన్వయం అనేది మిస్ అవుతుందా మీడియా స్వేచ్ఛను హరిస్తే? ఇక నుంచి అలాంటిది ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే చాలామంది విమర్శలు తీసుకోలేని వాళ్ళు చాలా ఈజీగా కోర్టులోకి పిల్లి వేసేస్తూ ఉంటారు. ఎక్కువ మనకి కూడా జరుగుతూ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. వేసేస్తారు, వాళ్ళ మీద కేసులు ఇవన్నీ రకరకాలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ BNS 111 ఇలా రకరకాలు వచ్చింది. కానీ దాని మీద కోర్టులు ఎంతవరకు తమ పరిధి ఏంటి అనేది ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు చెప్పిందా? ఇప్పుడు మనకి సమస్య ఏమైందంటే, ఇబ్బంది పెట్టేవాడు, తప్పుడు పని చేసేవాళ్ళు 95 మంది ఉన్నారు. సేఫ్ గార్డ్ చేసే న్యాయ వ్యవస్థ 5% ఉంది. దానివల్ల మీరు చెప్తున్నటువంటిది సఫర్ అవుతున్నారు. దాన్ని అందుకనినే న్యాయ వ్యవస్థకి స్వతంత్రత ఉంది, కానీ దాని పరిధిని కుదించేస్తున్నారు వీళ్ళు. అంటే మీడియాకి కూడా స్వేచ్ఛ ఉంది కదా సార్ ఇక్కడ? స్వేచ్ఛకి ఎవరిచ్చారు ప్రత్యేకించి మీడియాకి? నాకు తెలియకడుగుతాను, చెప్పండి. అంటే విమర్శించకుండా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. భారతదేశంలో మీడియా అనేటటువంటి దానికి ప్రత్యేక హక్కులేమి లేవు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో భాగంగా వ్యవస్థీకృతమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అనేనే ఉంటుంది. ఇంకోటి విమర్శకి సంబంధించి ఏ ప్రాబ్లం లేదే, ఎప్పుడు సుప్రీంకోర్టు కానీ ఎవరు లేదే. విమర్శను అంగీకరించలేకపోతుంది రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం దాని దగ్గర లేదు. ఎందుకని? దట్ ఈజ్ నాట్ ఏ పోలీస్. జ్యుడిషియరీ పోలీస్ కట్టిన కేసు మీద తీర్పిస్తుంది, కానీ అదే పోలీస్ పాత్ర పోషించదు. ఇప్పుడు ఆ మధ్యన ఆంధ్రాలో ఉట్టి న్యాయమూర్తులే దూషించారు, వ్యక్తిగత దుర్భాషలాడారు. దానికి వాళ్ళు ఏం మామూలుగా పోలీస్ అయితే కనుక పట్టుకెళ్ళి లోపలేసి మక్కలు కొడతారు. వాళ్ళు ఇక్కడ ఆ పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయండి అయ్యా అన్నారు. అంటే వాళ్ళకున్న పవర్ అది. అక్కడ తేడా వస్తుంది అనమాట. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పే ఇచ్చింది ఈ వ్యవహారానికి సంబంధించి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, న్యాయపాలనకు అలాగే పత్రికా స్వేచ్ఛ మధ్య ఒక ఆమోదయోగ్యమైన సమన్వయం గనక ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉండాలి. అంతే తప్ప కంటెంట్ డిలీట్ చేసేయండనో లేదంటే ఈ కంటెంట్ తొలగించేయండనో వెబ్సైట్లో పెట్టిన సమాచారం తీసేయండనో అనడం మాత్రం కోర్టుల పని కాదు అనేది ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు. అలాగని చెప్పి ఎక్కడైనా పరిధి దాటితే మాత్రం న్యాయ పాలనకు సంబంధించో న్యాయ విచారణకు సంబంధించో అక్కడ బలహీనమయ్యే పరిస్థితి వస్తే గనక అప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది అయితే ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఎలా ఉంటుందో వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.